తెలంగాణ అండ్ ఆంధ్రప్రదేశ్ విడిపోతున్నప్పుడు నేను బంగారం అంతా ఇంటికి వచ్చేసాను కదా, అక్కడే కూర్చున్నారు, నవ్వు ఊరుకున్నారు. మంచి పని చేసామన్నారు తప్ప ఏంటి అట్లా ఇచ్చేసామల్లా. చాలా రోజులు నేను పెట్టుకోకుండా అలాగే తిరిగితే మా అమ్మాయిని పిలిచి అని అమ్మకు తొందరగా నువ్వు గాజులను పోగులు కొనుక్కురా, అలా ఉంటే బాగాలేదు అమ్మకు అని చెప్పి తను మళ్ళీ అలా ఇచ్చారు. ఇంకోటి ఇక్కడ నేను బాసర వెళ్ళాం సరస్వతి టెంపుల్లో. అక్కడ పిల్లలు గంగ హారతిస్తూ ఉంటే నేను కూడా చూసి ముచ్చట పడిపోయి చెవులో ఏదో చెప్తే వెంటనే తను 3 నెలలు తన యొక్క 3 నెలలు తనకు వచ్చే పెన్షన్ ఇచ్చేశారు. ఇంకో రోజున వచ్చి నా తెచ్చే బళ్ళు 1 లక్ష రూపాయలు పెట్టాడు. దేనికండి అన్న, మీ ఊరికి గుడి కడుతున్నారు కదా ఇచ్చేసేయి, ఎందుకని మా ఊరికి ఇవ్వాలనిపించింది అని అంటే అన్నారు. అప్పుడు మరి మీ వాళ్ళందరూ నాకు ఇచ్చి పెళ్లి చేశారు కదా, నేను అందుకు నా గుడి దేవుడికి థ్యాంక్స్ చెప్పుకోవాలి కదా, అందుకని ఇస్తున్నా అన్న.